హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో లూడో కింగ్ గేమ్ ని ఏ విధంగా ఆడాలి, అదే విధంగా ఆ అప్లికేషన్ ని మన మొబైల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, మన ఫ్రెండ్స్ తో ఆ గేమ్ ని ఏ విధంగా ఆడాలి, అదే విధంగా కంప్యూటర్ తో ఏ విధంగా ఆడాలి, లేకపోతే ఒక రూమ్ క్రియేట్ చేసుకొని మన ఫ్రెండ్స్ నలుగురు ఏ విధంగా ఆడుకోవాలి, లేదంటే సరే ఆన్లైన్ లో కంప్యూటర్ తో లేకపోతే ఆన్లైన్ లో వేరే ఎవరైనా ఫ్రెండ్స్ తో ఏ విధంగా ఆడాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియో మీకు షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు లూడో కింగ్ ఆడటం తెలుసు, మాకు అవసరం లేదనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే తెలియదో వాళ్ళు ఈ వీడియోని టిల్ ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ అప్లికేషన్ అదే విధంగా ఈ గేమ్ ఏదైతే ఉందో దీని మీద ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను వెళ్తున్నాను నా మొబైల్ స్క్రీన్ లోకి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో లూడో కింగ్ అని టైప్ చేయండి. లూడో కింగ్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇదంతా ఎందుకు అనుకుంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, దాని మీద క్లిక్ చేసి అయినా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఒక విషయం క్లారిటీగా చెప్తాను, ఏంటి అంటే ఈ లూడో కింగ్ గేమ్ ద్వారా ఏ విధంగా మనీ ఎర్న్ చేయాలి అనేది కూడా ఒక వీడియో చేద్దాము అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా, ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఇది చాలా అంటే చాలా టైంపాస్ గేమ్ అన్నమాట. మనకి చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఈ అప్లికేషన్ ద్వారా. ఎందుకు దీంట్లో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో అయినా సరే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కలిసి గేమ్ ఆడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే, గేమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ నేను ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి గేమ్ ఓపెన్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా కూల్ ఇంటర్ఫేస్ అనేది రావటం జరుగుతుంది ఈ గేమ్కి సంబంధించి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ప్లే యాజ్ గెస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదా లాగిన్ విత్ ఫేస్బుక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. లాగిన్ విత్ ఫేస్బుక్ అని క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ మీకు డిస్ప్లే అవుతారు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఫేస్బుక్ ద్వారా రిక్వెస్ట్ అనేది పంపించుకోవచ్చు గేమ్ ఆడటానికి. ఓకేనా, ఇక్కడ నేను ప్లే యాజ్ ఏ గెస్ట్ అని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కంట్రీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఏ కంట్రీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ పేరు అనేది ఇచ్చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను నా పేరు అనేది ఇస్తాను. ఓకే, పేరు చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ ఏదైతే పిక్చర్స్ కనిపిస్తున్నాయో ఆ పిక్చర్స్లో ఏదో ఒక పిక్చర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకుంటాను. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లెట్స్ గో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్గా థీమ్ సెలెక్ట్ అయి ఉంటుంది, అదే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డైలీ బోనసెస్ అనేది వస్తూ ఉంటాయి, వాటిని క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఇది మెయిన్ ఇంటర్ఫేస్ అనమాట గేమ్కి. ఇక్కడ మీరు చూడండి, ప్లే ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏంటి అంటే మీకు ర్యాండమ్గా ఎవరైనా సరే ఒక ఆన్లైన్లో ఉన్న వ్యక్తికి మీకు గేమ్ అనేది సెట్ అవుతుంది, మీరిద్దరు కలిసి ఆడవచ్చు. ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ అనే సెక్షన్ ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్తో ఆన్లైన్లో గేమ్ ఆడవచ్చు, ఆఫ్లైన్లో కాదు, ఆన్లైన్లో గేమ్ ఆడుకోవచ్చు. ఒక కోడ్ అనేది వస్తుంది, ఆ కోడ్ షేర్ చేయడం ద్వారా ఆడుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే కంప్యూటర్ ద్వారా. ఓకేనా, మీరు వర్సెస్ కంప్యూటర్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ పాస్ అండ్ ప్లే, అంటే మీ ఫ్రెండ్స్ మీ దగ్గరే ఉంటే ప్రజెంట్ వాళ్ళు మీరు ఈ గేమ్ని ఓపెన్ చేసి మీ ఫ్రెండ్ మీరు ఏదైతే ఎదురెదురుగా కూర్చొని మీ మొబైల్లో ఆడుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా ప్లే ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి, క్లాసిక్ పాపులర్ అని అడుగుతుంది. క్లాసిక్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ కలర్ ఉంటుంది. 4 ప్లేయర్సా 2 ప్లేయర్సా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఆ ఎంట్రీ ఫీజు ఎంత పెట్టాలి అనుకుంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లో ప్లే అనేది చేయవచ్చు ఎవరైనా ర్యాండమ్ పర్సన్తో. ఓకేనా, అయితే ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన కలర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ క్రియేట్ అనే ఆప్షన్లో ఇక్కడ క్రియేట్ రూమ్ అని క్లిక్ చేస్తే మీకు రూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీకు రూమ్ కోడ్ అని చూపిస్తుంది కదా, ఈ రూమ్ కోడ్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే ఎవరైనా సరే ఒక 3 మెంబర్స్ అనేది ఈ బాక్స్లో ఉన్నాయి కదా, ఇక్కడ కింద బాక్స్లో వీటిలో జాయిన్ అవుతారు. అప్పుడు మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీ అందరికీ ఆన్లైన్లో కలిపి. ఓకేనా, లేదు ఎవరైనా సరే మీకే కోడ్ పంపించారు ఆడమని అంటే అప్పుడేం చేస్తారు అంటే ఆ కోడ్ని ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ అని కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది కదా,
ఇక్కడ జాయిన్ అనే బటన్లోకి వెళ్ళి ఎవరైనా సరే మీకు కోడ్ పంపిస్తే ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి జాయిన్ రూమ్ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ రూమ్ ఏదైతే ఉందో దాంట్లోకి మీరు జాయిన్ అయిపోతారు. వాళ్ళతో కలిసి మీరు కూడా ఆడుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మీరు రూమ్ క్రియేట్ చేయవచ్చు, అదేవిధంగా వేరే రూమ్లో జాయిన్ అవ్వచ్చు కోడ్ని యూజ్ చేసుకొని. ఓకేనా, ఇంక ఇదేంటి అంటే కంప్యూటర్, ర్యాండమ్గా కంప్యూటర్తో మీరు ఆడవలసి ఉంటుంది. ఇక్కడ ఈ పాస్ అండ్ ప్లే ఉంది కదా, ఈ ఆప్షన్ ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఎదురెదురుగా కూర్చొని మీ మొబైల్ మిడిల్లో పెట్టేసేసి ఆడుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ ద్వారా. ఓకేనా, ఈ విధంగా ఈ అప్లికేషన్లో చాలా చక్కగా మనం టైంపాస్ ద్వారా ఈ గేమ్ ఆడుకుంటూ టైంపాస్ అనేది చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ అప్లికేషన్ ద్వారా మనీ ఎర్న్ చేయడం అయితే ఇంపాసిబుల్ అనమాట. దీంట్లో మనీ ఎర్న్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అయితే ఇటువంటి గేమ్స్ మీద వేరే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. లూడో ఫ్యాంటసీ అని, ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. వాటి గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను. మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడాలి అనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని నొక్కి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.